నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్ ప్రాంగణంలో ఉన్నాము. అయితే 14 సీట్లకు పోటీ, అంటే 14 సీట్లు గెలవాలనే ఆశతో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు 8 సీట్లకు కేవసం కావడం కొంచెం వాళ్ళని నిరుత్సాహపరిచినప్పటికీ ఇప్పటివరకు విహెచ్ హనుమంతరావు గారు ఇక్కడ సంబరాలు చేసినట్టుగా ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే వర్షం కారణంగా మధ్యలోనే, అంటే సంబరాలు ముగించుకొని సీట్ల పంపకాలన్నీ అయిపోయినాక వెళ్ళారని చెప్పేసి ఇక్కడ శ్రేణులు తెలుస్తున్నారు. ఒకసారి ఇక్కడ కాంగ్రెస్ కొంతమంది యువ నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడిన అసలు ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకసారి ఆయనతో చర్చించే ప్రయత్నం చేద్దాం. రిజల్ట్ తర్వాత ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు మిట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్కారం అండి. అన్న, ఎట్లా అనిపిస్తుంది? కేవలం 14 సీట్లు అనుకున్నారు, 8 సీట్లకు పరిమితమైంది తెలంగాణలో. అయితే ఏమవుతుందంటే ఇక్కడ రాజకీయానికి సంబంధించిన అత్యంత హీనమైన చర్య బీజేపీ చేసింది బీఆర్ఎస్తో. ఓకే, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీజేపీకి దారాదత్తం చేసి బీజేపీకి తన పార్టీని గిరివి తాకట్టు పెట్టిండు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావద్దు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఆ పుంజుకోవడం, రాజకీయ వ్యభిచారం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సిద్ధహస్తంగా ఏర్పడింది. మీరు చూడొచ్చు. ఒకటే మాట చెప్తున్నాను, బీజేపీకి ఇన్ని సీట్లు రావడానికి కారణం బీఆర్ఎస్ మాత్రమే. తన ఓట్ షేరింగ్ని మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీకి గెలవకుండా బీజేపీ ఓట్స్ ట్రాన్స్ఫర్ చేసి ఎట్లనో అట్లా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటలేదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి చేయనీకే కేసీఆర్ ఎన్నో విష ప్రయత్నాలు చేసిండు. ఆ ప్రయత్నాల కారణంగానే కొన్ని సీట్లు బీజేపీకి ఎక్కువ రావడం జరిగింది. అంటే గతంలో కూడా ఇది వచ్చింది. బీఆర్ఎస్ బీజేపీ ముసుగు దొంగలు, వాళ్ళు లోపల దోస్తానం చేస్తారని చెప్పేసి కవితను అరెస్ట్ చేసినాక వాళ్ళు మేము దోస్తులం కాదు, అటు కాంగ్రెసే ఫోన్ ట్యాపింగ్ విషయం బయటకు పెడతలేదు, వాళ్ళిద్దరు అసలైన దోస్తులు అని చెప్పేసి అటు బీజేపీ విమర్శిస్తుంది. దీన్ని ఏమంటున్నాను సార్? ఇప్పుడు ఏమవుతుందంటే నన్ను దొంగ నువ్వను, నేను దొంగ నిన్ను అంటారు. దొంగని దోచుకోమంటారు, పోలీసు పట్టుకోమంటారు. వీళ్ళు బీజేపీ అనేది ఏమంటే దొంగని దోచుకోమంటారు, పోలీసుని పట్టుకోమంటారు. ఊరికే రారా అంటే ఊరంతా 50 రకాలు. వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఊరికే రారా అంటే ఊరంతా 50 రకాలు. ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడామంటే మన వ్యక్తిగతంగా వ్యవహారాలు దూరం అవుతాయి. బీజేపీ పార్టీకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ తత్వాన్ని, రాజకీయ వ్యవహారాలని ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడదామనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన పుంజుకుంది. ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 14,000 పైచీలు ఓటుతో గెలవడం జరిగింది. అంటే పార్లమెంటు వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనుకపడినా, అంటే కొంచెం ఒక 2-3 సీట్లు వెనుకపడ్డా, తద్వారా కూడా పార్లమెంట్లో కొన్ని సీట్లు వెనుకపడ్డా కూడా అసెంబ్లీకి వచ్చేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క శ్రమని, వారి యొక్క పటిమని గుర్తించు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక ఎక్స్ట్రా ఎమ్మెల్యే జరిగింది. అంటే దీంతో మా బలం 60 చేరింది. అంటే గత ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు ఉంటే ఇప్పుడు 8 స్థానాలకు వచ్చి రావడం జరిగింది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డోకా లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఎలాంటి డోకా లేదు. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని ఏ శక్తికి కూడా ఆపలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి పనితనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరూ బలపరుస్తున్నారు. గ్రామాన మండల స్థాయిలో ఓటింగ్ షేరు తగ్గలేదు. మీరు చూడొచ్చు, మెదక్లో 6 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా బీజేపీ ఎట్లా గెలిచింది? సికింద్రాబాద్ పార్లమెంట్లో 6 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఎట్లా గెలిచింది? కానీ అక్కడ బీఆర్ఎస్ మెదక్ విషయానికి వస్తే బీఆర్ఎస్ గెలవడం కోసం బంగారాన్ని వంచింది, డబ్బులు కూడా వంచిందని చెప్పేసి అనేక విమర్శలు బయటకు వచ్చినాయి. డబ్బులు వంచి ఓడిపోవాలని చూస్తారా బీఆర్ఎస్ వాళ్ళు? నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు చూడండి, ప్రతిసారి ఇదే మాట్లాడుతున్నాము. కొన్ని దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది నేను అది చెప్తున్నాను. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో 6 ఎమ్మెల్యే స్థానం వాళ్ళకి ఇచ్చినారు, ఎందుకు 3వ స్థానం వచ్చింది? మల్కాజ్గిరి పార్లమెంట్లో 7 ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు, మళ్ళీ ఎందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ తాల్పి వచ్చింది? మళ్ళీ మనం ఇడికి వెళ్దాం, మెదక్ పార్లమెంట్ వెళ్దాం. మెదక్ పార్లమెంట్లో 6 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తాల్పి వచ్చింది? అంటే వాళ్ళ ఓటింగ్ శాతానికి బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మేము చనిపోయినా పర్లేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలని చెప్పి బాహాటంగా తన బిడ్డ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కుదువబెట్టిండు కేసీఆర్ వాళ్ళ పార్టీని.
ఇప్పటి నుంచి బీజేపీ పార్టీకి ఒక అనుబంధ సంస్థగా బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది. ఓకేనా. ఇప్పుడు ఏదైతే సెంట్రల్లో కాంగ్రెస్ వస్తేనే ఈ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు 6 గ్యారంటీల సంగతి ఏంది సార్? ఇప్పుడు ప్రతిసారి ఈ పిచ్చి పిచ్చి మాట్లాడకండి. వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడే ఈ పిచ్చి పిచ్చి మాటలకు ఎవరు నమ్మరు. 6 గ్యారంటీలకు కేంద్రానికి సంబంధం లేదు. రైతు బంధు వ్యవహారం కానీ రైతు రుణమాఫీ కానీ ఆగస్టు 15 చేస్తా అన్నట్టు చేస్తారు. కేంద్రం అని చెప్పిండు ఆయన మొన్న ఎలక్షన్లో. చెప్పలే కదా. కానీ ఎందుకంటే మాట్లాడతారు ప్రతిపక్షాలు? ఎందుకు పిచ్చి పట్టి మనం ఆడతారు? అరే మాకు ప్రజలకు చెప్పిండు కదా, రైతులకు మేము న్యాయం చేయకపోతే మాకెందుకు ఈ అధికారం అన్నాడు కదా. ఇంత బాగా ఎవరు చెప్తారు అన్నమాట. బీఆర్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవ్వరు రైతుల పక్షపాతి కాదు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి పార్టీ చెప్తున్నాము. బీజేపీ పార్టీని భుజాలపై మోస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధినాయకులు, అగ్రనాయకులు అందరికి చెప్తున్నాను, మీ కంటిని మీరే పొడుచుకున్నారు. మాకేం కాదు. నా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కలిసి కావాలని చేసి మాకేం కాదు. కానీ గతంలో ఏదైతే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే వ్యక్తులను కాంగ్రెస్లోకి ఎందుకు తీసుకుంటుంది? అంటే ఇప్పుడు ఏముంటుందంటే రాజకీయ పునరీకరణ, రాజకీయ వ్యవస్థీకరణ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు చూడండి, ఒక ఛానల్ వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు మీరు కాలేజ్ ఛానల్లో పనిచేస్తారు. కాలేజ్ ఛానల్లో పనిచేసిన తర్వాత మీకు మిమ్మల్ని గుర్తించి వేరే ఛానల్ పిలుస్తారు. అరే మీ దగ్గర మంచి వాక్చాతుర్యం ఉంది రండి అని చెప్పి. అంటే మీరు కాలేజ్ ఛానల్కి మీరు దూరం చేసేవాళ్ళు కదా. అంటే మీ యొక్క ప్రతిభను గుర్తించామన్నమాట. అంతేనే. రాజకీయ ఉద్యమ సమయంలో అటు దానం నాగేంద్ర విషయం తీసుకుంటే తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీ చార్జీలు చేసిండు. ఇప్పుడు ఆయనను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి తీసుకుని ఎంపీ సీట్ ఇచ్చారు. దాని మీద కాంగ్రెస్ నాయకులే కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు. అట్లేం లేదు, అన్ని వేస్ట్ మాటలు. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అదే తెలంగాణ సికింద్రాబాద్ పార్లమెంట్లో 3వ స్థానం ఉండే మన ఎలక్షన్లో ఓటింగ్ చేయలేకుండే. ఇప్పుడు మాకు 2 లక్షల ఓటు ఎక్కువ వచ్చినాయి. సరే ఇప్పుడు ఎట్లా పని చేయబోతున్నారు? 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. తెలంగాణలో పని మొదలు పెడుతున్నారు. ఎప్పుడైనా పని ఎప్పుడు మొదలు పెట్టినాం? డిసెంబర్ నుంచే. కొంచెము ఈ మోడీ యొక్క ఈ అబద్ధపు వాగ్దానాలు, ఈ కావాలని హిందుత్వ విధానాలు, కావాలని హిందుత్వం ఏమని చెప్పిన వీళ్ళు రేపు ఎంత పోస్టులు చూద్దాం, ఏం చేస్తారు కేంద్రంలో చూడండి. ఎందుకు బీజేపీకి ఓటు వేసినామా అనే విధంగా వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఎందుకు ఓటు వేసామా మీరు చూడండి. డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాళ్ళ అదుపు ఉండదు. ఇక మీరు మనం గగ్గోలు పెట్టినా, బట్టలు చింపుకున్నా, పొలదన్నాలు పెట్టినా, ముక్కు నీళ్ళ రాసినా కూడా బీజేపీ పార్టీ రేపు పెట్రోల్, డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి ఏది వదలదు. భూమి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. రేపు రిజల్ట్ రాబోతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కంపల్సరీ గెలుస్తాడు. 10,000 ఎక్కువ మందితో గెలుస్తాడు. 100% గెలుస్తాడు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, చూసుకున్నట్లయితే ఇది కాంగ్రెస్ యొక్క వాళ్ళ అభిప్రాయం. బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలుగా వ్యవహరించి ఇక్కడ కాంగ్రెస్ను మెజార్టీ తగ్గించడమే వాళ్ళ ప్రయత్నంగా ఈరోజు బీజేపీ గెలిచిందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 8 సీట్లకు కాంగ్రెస్ రావడం, 8 సీట్లకు బీజేపీ రావడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఒకవైపు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకసారి కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళ పేర్లు తెలుసుకుందాం. పెద్దపల్లి నుండి గడ్డం వంశీకృష్ణ, అలాగే జైరాబాద్ నుండి సురేష్ షెట్కర్, మల్లు రవి నాగర్ కర్నూల్, నల్గొండ రఘువీర్ రెడ్డి, భువనగిరి కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ కడియం కావ్య గెలిచినట్లయితే మనకు ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసినాయి. వీటిపైన గెలిచిన వారు కొంతమంది సంబరాలు చేసుకుంటుంటే అనుకున్న ఏదైతే 14 సీట్లు అనుకున్నారో అది తగ్గిందని చెప్పేసి మరి కొంతమంది నిరుత్సాహంగా ఉన్నారు. అలాగే ఈరోజు దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఆశతో చూసిన వాళ్ళకి నిరుత్సాహమే మిగిలిందని చెప్పేసి ఒక విధంగా అనుకోవచ్చు. అందుకే గాంధీభవన్లో కూడా పూర్తిగా అనుకున్న స్థాయిలో అయితే సంబరాలు లేవని చెప్పేసి అనుకోవచ్చు. ఇది ఇక్కడ విశేషాలు.